అవును సార్. 2 రోజులకు ముందు స్కూల్లో జరిగిన ఫంక్షన్లో ఒక ముఖ్యమైన విఐపిని మీ అమ్మాయి మృదుల ఒక ప్రశ్న అడిగింది. దానికి ఆయన సమాధానం చెప్పడానికి బదులుగా ఈ ప్రశ్న నీకు ఎవరి మూలంగా తెలుసు అని అడిగారు. అందుకు మీ అమ్మాయి మా అమ్మ చెప్పింది అంది. ఆయన మిమ్మల్ని గౌరవించడానికి స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎల్లుండి పొద్దున సరిగ్గా 8ంటికి తాజ్ హోటల్లో ప్రెసిడెంట్ మీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్ మీకు ప్రాపర్ గా వస్తుంది. రేపు ఈవినింగ్ 4 o'clock అఫీషియల్ వెహికల్స్ మీ ఇంటికి వస్తాయి. సెక్యూరిటీ రీజన్స్ కోసం రేపు రాత్రి నుంచే మీరు తాజ్లో స్టే చేయాల్సి వస్తుంది. మీకు తోడుగా కావాలంటే ఎవరైనా ఒకరు రావచ్చు, కానీ ప్రెసిడెంట్ మీట్ అవ్వబోయేది మిమ్మల్ని మాత్రమే. సో బీ ప్రిపేర్డ్ టుమారో బై 4 o'clock. సార్, యాక్సిడెంట్ కి సంబంధించి 5ంటికి రేపు ఇందిరానగర్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ రమ్మన్నారు. ఆ కేసు గురించి మాకు ఆల్రెడీ తెలుసు. ఇంకొద్దిసేపట్లో దట్ కేసు విల్ బి సెటిల్డ్ ఆన్ కంప్లీట్లీ. అది మేం చూసుకుంటాం. యు జస్ట్ ఫర్గెట్ అబౌట్ దాట్. ఇక ఏ విషయమైనా మీరు మాకు తెలియపరచాలి. యు ఆర్ అండర్ ఆ ప్రొటెక్షన్. బికాస్ ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ అ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సరిగ్గా విన్నావా? పంచాయతీ ప్రెసిడెంట్ ఏమీ కాదు కదా. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కావాలని కమిషనర్ చెప్తారా? తెలివి తక్కువ. అయితే ప్రెసిడెంట్ మీరు అడగమనలేదా? తన స్కూల్ కి ప్రెసిడెంట్ వస్తున్న సంగతే నాకు తెలీదు. కాదే, నువ్వు మృదులకి ఏదైనా పొడుపు కథ నేర్పించుంటావు. అది అలాగే ఆయన అడిగి ఉంటుంది. పాపం ఓణికిపోయి ఉంటారు. ఎవరు? ఇండియన్ ప్రెసిడెంట్ నిన్ను? రేయ్, ఎలాగో ఈ మ్యాటర్ లీక్ అయిపోతుంది. టీవీ పత్రికల వాళ్ళతో ఈ వీధి నిండిపోతుంది చూడండి. ఇంటర్వ్యూ అప్పుడు నేను కూడా ఉండొచ్చుగా. నువ్వెందుకే? 40 ఏళ్లుగా టీవీనే చూస్తున్నానుగా. నేను టీవీలో కనిపించేది ఇప్పుడు. ముందు అసలు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని కమిషనర్ చెప్పారు. ఒకవేళ ఇచ్చాను అనుకోండి, మృదు ఏం అడిగిందో నాకు తెలీదే. అవును, స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. మృదుల రాని. ఇదే రాష్ట్రపతి భవన్, ఆయన ఉండే చోటు. అబ్బా, సొంతిల్లంటారా అద్దిల్లంటారా? గవర్నమెంట్ ఇల్లు, అద్దె లేదు. అదేలా బావగారు, గవర్నమెంట్ క్వార్టర్స్ అన్నాక కాస్తైనా అద్దుండాలి కదా. ఇదిగో, తమరి చేతులతో టీ తాగాలనుంది. లోపలికి వెళ్ళి పెట్టండి. వెళ్ళండి. నేను స్కూల్ చదివే రోజుల్లో టూర్కి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి భవన్ ని దూరం నుంచి చూశాను. లోపలికి వదలలేదు మమ్మల్ని. ఆ రాష్ట్రపతిని నువ్వు మీట్ అవుతున్నావా? అవును, నీతో ఎవరు వస్తున్నారు? నేను వెళ్ళను బాబు. ఆయన ఒంటరిగా కూర్చొని టిఫిన్ తినమనండి. మీరు వెళ్ళకపోతే బ్లాక్ క్యాట్ కమాండర్స్ పంపిస్తారు. నిన్ను టీ పెట్టమని లోపలికి పంపించాలా? ఏదోటి వాగుతావు. దేశంలో ఉన్న మొత్తం జనాభాలో 10 మందికేనమ్మా ఈ అవకాశం దక్కుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోకమ్మా. కానీ ఆ క్వశ్చన్ అది అమ్మా, ప్రెసిడెంట్ ని నువ్వు ఏమని అడిగావు? అదేంటో చెప్పు మృదు. ప్రెసిడెంట్ నన్ను కలవాలన్నారట. మృదు, ముందు నీ కోపం నటించి ఏ అడిగేవో చెప్పి తగలడు. సరే, నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు, నేను నీతో మాట్లాడను. నువ్వు ఏం అడిగావో చెప్తే చాలు. నన్ను అడిగితే నేనా ప్రశ్న అడగలేదనేస్తాను. మృదులానే అడిగిందని ఇరికిస్తాను. అప్పుడేం చేస్తావు? నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఈ క్వశ్చన్ మా అమ్మదే, ఖచ్చితంగా ప్రూవ్ చేయగలను. సరే, కాంప్రమైజ్ అయిపోదాం. నేను ప్రెసిడెంట్ తో మాట్లాడి ఐర్లాండ్కి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాను. నువ్వేం అడిగావో చెప్పవే. 13 ఏళ్ళు అవుతోంది. జడేసుకోవడం చేత కాదు, యూనిఫామ్ ఆయన చేసుకోవడం రాదు. అమ్మ బొమ్మను వస్తావు కదా, ఆయన బాక్స్ ని మూతి మీద రాస్తాందా. నా కడుపును చెడబుట్టావు కదే.
నేను రాసిచ్చిన క్వశ్చనే కదా నువ్వు ప్రెసిడెంట్ ని అడిగావు. ద రోల్ ఆఫ్ రేడియో ఇన్ బిల్డింగ్ ఆ నేషన్. దాని స్కూల్లోనే రిజెక్ట్ చేశారు. ఓ ఎక్కడ పెట్టాను అర్థం కావట్లేదే. ఇది చూడండి. ఆ వాణిరాణి సీరియల్లో వాణి ఒక చీర కట్టుకొస్తుంది. వసంతి? ఆ, బాగున్నావా? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. టీవీలో చూశాను, చాలా సంతోషం. నా స్టూడెంట్ అని అందరికి చెప్పి నేను టైడ్ అయిపోయాను. మీరు టైడ్ అయిపోయారా? ఇదిగో చెప్తే ఆ చీర, ఎవరు నమ్మరు. ఆ చీర చూపించు. మన ఇద్దరం ఒక ఫోటో తీసుకుందామా? ఒక ఫోటో తీసి పెట్టమ్మా. థ్యాంక్ యూ. ఎవరనుకున్నావు? నా కోడలు. మీరు వసంతి మేడం కదూ? అవును మ్యామ్, మీతో కలిసి మేము కూడా ఒక ఫోటో తీసుకోవచ్చా ప్లీజ్? థ్యాంక్స్. హే దీపా, ఇట్లా నువ్వు వెళ్ళు, నా కోడలు. కంగ్రాట్స్ మ్యామ్. మీ డాటర్ ఏమడిగారు? ఫోటో చూపించు. అది సస్పెన్స్, సెక్యూరిటీ రీజన్స్. ఎవరేవిడ గంట సేపటి నుంచి ఉన్న చీరలని కింద పడేసి ఫోటోలు తీసుకుంటుంది? తెలుసమ్మా? షాపులో కురాన్ని పిలవండి. అయ్యా, ఆవిడ నాకు తెలిసినావిడే. ప్రెసిడెంట్ ఆవిడ కలవాలని పిలిపించారంట. పేపర్లోనూ టీవీలోనూ వచ్చిందిగా. అలాగా? అవునయ్యా. గొప్ప వ్యవహారం. సరే, ఫోటోలేగా తీసుకుని పర్లేదు. హలో వసంతి. గిరిజ, ఎక్కడున్నా? ఆఫీస్ క్యాంటీన్కి వెళ్తున్నాను. నీకేంటమ్మా లీవ్ పెట్టి జాలీగా ఉన్నావు? అది సరే, ఆ పిడత ముందు ఎక్కడుంది? ఎవరు రాణా? క్యాంటీన్కే వెళ్ళినట్టుంది. నువ్వు వెంటనే అక్కడికెళ్ళు. దేనికే? త్వరగా వెళ్ళు. తన ముందు నేను ప్రెసిడెంట్ ని మీట్ అవుతున్న మ్యాటర్ గురించి మాట్లాడు. ఓ ఓకే ఓకే. ఆ వసంతి, చెప్పు, ఏం కలర్? అయ్యో, ప్రెసిడెంట్ మ్యాటర్ మాట్లాడు. ప్రెసిడెంటే మాట్లాడారా? అయ్యో, కుటుంబంతో పాటు లంచా? అదృష్టవంతురాలువే. కుళ్ళు కొంచెం చావాలి. ఇరగది. కొట్టావే ఛాన్సు. ఒకే రోజు గవర్నర్ ని మీట్ అవుతున్నావు, ప్రెసిడెంట్ ని మీట్ అవుతున్నావు. తప్పకుండా ఈ ఏడాది జూనియర్ సూపరింటెండెంట్ గా ప్రమోట్ అయిపోతావు. నన్ను మైండ్ లో ఉంచుకోవే. నువ్వు మరీ ఇలా మోసేస్తే నీ పొగడ్తలకి నేనే పోయేట్టున్నా. తన ఈ పాటికి రక్త కన్నీరు పార్ట్ 2 చూపిస్తుంటుంది. నేను మిస్ అయిపోతున్నానే. ఏంటి, ఇంటి చుట్టూ పోలీసులున్నారా? ఇక మోసింది చాలే. ఈ మంత్ శాలరీ రాగానే నీకు మినిమం గొలుసు గ్యారంటీ. ఏంటి? గవర్నర్ తో మీటింగ్ ఫ్రైడేనే, ఎందుకంటే ప్రెసిడెంట్ మీటింగ్ థర్స్డే అయిపోయాక డిన్నర్ ఉంటుంది. ఈనాడులో హాఫ్ పేజ్ ఆర్టికల్ వచ్చిందిగా, మీరు చదవలా? నేను ఎప్పటిలాగా సింపుల్ గానే ఉన్నాను. ఇప్పుడు కూడా బస్ లోనే ట్రావెల్ చేస్తున్నాను. ఓ మ్యామ్, మీరు కూర్చోండి. పర్లేదు మ్యామ్, ప్లీజ్ కూర్చోండి. ఓకే. హలో గిరిజ, నేను ఇంకా ప్రెసిడెంట్ ని మీట్ అవ్వలేదు. ఇప్పుడే హడావుడి ఎక్కువైంది. మీటింగ్ అయిన తర్వాత పేపర్ టీవీలో ఫోటోలతో మొత్తం న్యూస్ వస్తుంది. హ, అప్పటి నుంచి మనకు బ్లాక్ క్యాట్ ప్రొటెక్షనే. సార్, టైం అవుతుంది, త్వరగా రమ్మనండి. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా. ఏ, నీకు దండం పెడతానే, టెన్షన్ గా ఉంది. ఇప్పుడైనా చెప్పవే. నా కడుపులో ఉన్నప్పుడే నాకు కూతురుగా ఉన్నావు. ఏ నిమిషాన్ని బయటకు వచ్చావు మీ నాన్న కొడుకయ్యావు. చివరి దాకా అస్సలు మారకు. ఆల్ ది బెస్ట్. వీళ్ళకి ఫోన్ చేయి. వస్తాను. వెళ్ళిరామ్మా.